సో డాక్టర్ ఇప్పుడు అంటే లైక్ కిడ్నీ డిసీజెస్ చాలా ఉంటాయి. సో అందులో బేసిక్గా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటే ఏవేవి వస్తాయి? సో ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు 2 రకాలుగా డివైడ్ చేస్తాం. మీరు అన్నట్టు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒకటి, ఇంకొకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. అది పక్కన పెడదాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దాని డెఫినేషన్ చూస్తే 3 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు మనకి కిడ్నీ ఫంక్షన్ ఏదైతే ఉందో అది అబ్నార్మల్గా ఉంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో కిడ్నీ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షలు చేస్తాం. సో దాంట్లో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే క్రియాటినిన్ అన్న పరీక్ష చేస్తాం. అది బ్లడ్ శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపిస్తే క్రియాటినిన్ చెప్తారు. ఎప్పుడైతే క్రియాటినిన్ ఉండాల్సిన వాల్యూ కంటే ఎక్కువగా ఉండి మళ్ళీ ఒక 3 months తర్వాత చూస్తే అప్పుడు కూడా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు.